సెలబ్రిటీల ఒంటిపై ఉన్న టాటూలు చాలా మందిలో క్యూరియాసిటీని కలిగిస్తూ ఉంటాయి. టాలీవుడ్ హీరో నాగ చైతన్య ఎడమ చేతిపై ఉన్న ఓ మిస్టరీ టాటూ సైతం చాలా కాలంగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. మోర్స్ కోడ్లో ఉన్న ఆ టాటూ అర్థమేంటో తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. ఎట్టకేలకు లాల్ సింగ్ చెడ్డా సినిమా ప్రమోషన్స్లో నాగ చైతన్య స్వయంగా ఆ రహస్యాన్ని బయటపెట్టాడు. ఆ టాటూ తన మాజీ భార్య సమంత రూత్ ప్రభుతో తన వెడ్డింగ్ డేట్ సూచిస్తుందని వెల్లడించాడు. ఒక అభిమానితో జరిగిన మెమరబుల్ ఇన్సిడెంట్ను గుర్తు చేసుకుంటూ ఈ విషయం చెప్పాడు. దీంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఎందుకంటే సమంత నుంచి విడాకులు తీసుకున్న తరువాత కూడా చైతన్య ఆ టాటూని అలానే ఉంచుకున్నాడు. బాలీవుడ్ బబుల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య తన టాటూని కాపీ చేయడానికి ప్రయత్నించిన అభిమానుల గురించి కూడా మాట్లాడారు. కొంతమంది ఫ్యాన్స్ తన పేరునే టాటూ వేయించుకున్నారని, మరికొందరు తన చేతిపై ఉన్న టాటూను కూడా కాపీ చేశారని చెప్పాడు. ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. నా చేతిపై ఉన్న టాటూ నా పర్సనల్, కాబట్టి దయచేసి ఎవ్వరూ అలా చేయొద్దు అని ఫ్యాన్స్ను రిక్వెస్ట్ చేశాడు. డివోర్స్ తీసుకున్నారు కదా, మరి ఆ టాటూ మారుస్తారా అని అడిగిన ప్రశ్నకు చైతూ నవ్వుతూ ఆన్సర్ చెప్పాడు. నేను దాని గురించి ఇంకా ఆలోచించలేదు. దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు ఎలా ఉందో అలానే బాగుంది అన్నాడు. దీంతో చైతూ టాటూ గురించి వస్తున్న స్పెక్యులేషన్కి ఒక ఎండ్ కార్డు పడినట్లు అయింది. నాగ చైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు తన ప్రేమను వ్యక్తం చేయడానికి సమంత ఒక ప్రత్యేకమైన టాటూ వేయించుకుంది. తన నడుము పైన పక్కటెముకల దగ్గర చెయ్యి అని పచ్చబొట్టు ఉంటుంది. అది నాగ చైతన్య ముద్దు పేరు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్న రోజుల్లో చాలా ఫోటోలలో ఈ టాటూ స్పష్టంగా కనిపించింది. ఆ టాటూ వారి ప్రేమకు ఒక చిహ్నంగా నిలిచింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. విడాకుల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సోషల్ మీడియాలో జరిగిన ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్లో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సమంత పరోక్షంగా తన టాటూ గురించి విచారం వ్యక్తం చేసింది. యూత్కి సలహా ఇస్తూ ఎప్పుడూ టాటూ వేయించుకోవద్దు అని చెప్పింది. దీంతో సమంత ఆ టాటూ గురించే బాధపడుతోందని అందరికీ అర్థమైంది.